అయితే ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇగో ఎమ్మెల్యే ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఇగో గిట్లా అంగరంగ వైభవంగా గిట్లా డిఫరెంట్ గా జరుపుకున్నారన్నమాట. అయితే వేదంశ పాఠశాల విద్యార్థులు గిట్లా మన రామారావు పటేల్ సార్ ఇగో మాస్క్ పెట్టుకొని ఇక సార్ చేతుల మీదుగా కాడ కేక్ కట్ చేయించుల్లో. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన వేదం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సారు మేడం కూడా పాల్గొన్నారు. ఇక దాని తర్వాత వివిధ గ్రామాల నుంచి వందల మంది ఇగో కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు వచ్చి ఇక సార్కి ఆడ సన్మానాలు చేసుకుంటా ఇగో కేకులు కట్ చేయించుకుంటా ఈ విధంగా బర్త్డే జరుపుకున్నారన్నమాట. అంతేకాకుండా ఇక మన హాస్పిటల్ ఉన్నది కదా, హాస్పిటల్ సూపరింటెండెంట్ కాశీనాథ్ సారు, అనిల్ సార్ కూడా వచ్చి ఇగో ఆడ మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సార్కు ఇట్లా సన్మానం చేసిండ్రు. ఇక గాడికెళ్ళి వివిధ గ్రామాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు అందరు పాల్గొని ఇక ఈ కార్యక్రమంలో ఆడ ఈ విధంగా సార్ చేతుల మీదుగా కేకులు కట్ చేయించుకుంటా బర్త్డేను చేపించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఇక యువకులు పాల్గొని కాడ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసిందన్నమాట. ఈ తాతకు చూడు నీకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఇక మన ఎమ్మెల్యే సాబ్ మీద. ఇక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన కుంటల మాజీ ఎంపీ రమణారావు గారు, జక్కుల గజేందర్ గారు, అదేవిధంగా ఇక గట్లనే లోకేశ్వరం మండల ధర్మవర గ్రామం ఉన్నది కదా, ఇక ఆడికెళ్ళి కూడా పెద్ద మొత్తంలో యువకులు వచ్చి ఇక సార్కు భగవద్గీతను అందించాలన్నమాట. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు మన గ్రంథమైనటువంటి భగవద్గీతను ఖచ్చితంగా చదవాలి, ఆ భగవద్గీత మీద నడుచుకోవాలని ఈ విధంగా ఆడ సర్పంచ్ అదేవిధంగా కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మార్వాడి సంఘం ఉన్నది కదా, ఇగో మార్వాడి సంఘం వాళ్ళు కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున ఆడ వచ్చి సార్కు ఇగో ఇట్లా సన్మానం చేసి ఇక అలా ఆచారం ప్రకారంగా ఇగో సార్కు ఆడ ఒక పూసల దండ కూడా తెచ్చిందన్నమాట. అదే మూతిక దండ అంటారు, ఆ దండ తీసుకొచ్చి సార్కు ఇగో వేసిండ్రు. ఇక అంతేకాకుండా మార్వాడి సంఘం తరపున ఆ రీతి రివాజ్ తోటి ఈ మార్వాడి టోపీని కూడా ఇక సార్ కాడ పెట్టిందన్నమాట. ఇక సజ్జ గారు దగ్గర ఉండి మరి మార్వాడి వాళ్ళతోటి ఈ విధంగా అక్కడ చేపించడం జరిగింది. ఇక ఇట్లనే కేకులు తెచ్చుకుంటా, చెట్లు తెచ్చుకుంటా ఈ విధంగా అందరూ ఈ విధంగా బర్త్డే చేయడం జరిగింది. ఇక మాగాం సర్పంచ్ రాకేష్ అన్న కూడా ఈ విధంగా కేక్ తీసుకొచ్చి సార్ చేతుల మీద ఆడ కట్ చేపించి ఇక సార్ కాడ ఈ విధంగా కేక్ను తినిపించిండు. సార్ కూడా ఇగో రాకేష్ అన్నకు ఈ విధంగా ప్రేమతోటి తినిపించిండు. ఇక ఈడైతే మీరు చూస్తున్నారు పెద్ద మొత్తంలోనే ఇగో యువకులు రక్తదానం చేస్తున్నారన్నమాట. దాదాపు 100 మంది యువకులు ఆడ మన రామారావు పటేల్ గారి బర్త్డే సందర్భంగా ఈ బైన్సా ఏరియా హాస్పిటల్ గట్లని ముదోల్ ఏరియా అదేవిధంగా నిర్మల్ ఏరియా హాస్పిటల్కు పెద్ద మొత్తంలో ఇగో బ్లడ్ డొనేషన్ ఇచ్చిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే బీజేపీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మన యువ నాయకులు అందరూ ఇట్లా రక్తం ఇచ్చుకుంటా ఇంకొక ప్రాణానికి కాపాడినమైతాము మన రామారావు పటేల్ గారి బర్త్డే సందర్భంగానే ఇగో ఇట్లా రక్తదానం చేసిందన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు మేము లైన్గానే ఇక కొన్ని వందల మంది ఇక్కడ రక్తం చేసిండ్రు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైన్సా టౌన్ మన బీజేపీ పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా విజయ్ అన్న గారు, అదేవిధంగా బీజేపీ కుబీర్ మండల యువ నాయకుడు కనకయ్య గారు, అదేవిధంగా మన పల్లె విఠల్ గారు ఈ విధంగా వందల మంది కార్యకర్తలు ఆడ రక్తదానం చేసి వాళ్ళకు ఇంకొక ప్రాణానికి కాపాడినట్టు అవుతుందని వాళ్ళు భావించి రక్తదానం చేయడం జరిగింది. ఇక విజయన్నకు చూస్తున్నారు కదా, ఇగో అన్న ముందరచ్చి మరి ఆడ మన రామారావు పటేల్ బర్త్డే సందర్భంగా ఈ విధంగా రక్తదానం చేసిండన్నమాట. ఇక ఈ రక్తదానం తర్వాత మన సంస్కార్ పాఠశాల ఉన్నది కదా ప్రకాష్ సార్ది, అదే మనకు అటు ద్వారకా నగర్లా ఇగో ఆ సార్ కూడా పిల్లల్ని వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మన పవార్ రామారావు పటేల్ గారి చేతుల మీదుగా అక్కడ కేక్ను కట్ చేయించిందన్నమాట. ఇక అంతేకాకుండా షేరాన్ హోటల్ ఉన్నది కదా, షేరాన్ హోటల్ వాళ్ళు కూడా వచ్చి సపరేట్గా ఆడ సార్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఇక వాళ్ళ పిల్లలతోటి ఆ విధంగా అక్కడ ఈ బర్త్డే విశేషం జరుపుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక అంతేకాకుండా మన సార్ గారు అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ అదేవిధంగా మన రాజేష్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి లోకేశ్వరం మండలానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇక దానికంటే ముందు షేరాన్ హోటల్ వాళ్ళు ఈ విధంగా కేక్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ విధంగా గజమాలతోటి సన్మానం చేసి ఈ కేక్ కట్ చేపించి ఆడ వాళ్ళ పిల్లలతోటి ఈ విధంగా సార్కు కేక్ను కూడా దింపేయడం జరిగిందన్నమాట. ఇక మన ఫిరోజ్ భాయ్ గారితో పాటు వాళ్ళ సోదరులు అదేవిధంగా సతీష్ పవార్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు వివిధ నాయకులు వాళ్ళ అదేవిధంగా మన మాజీ జడ్పీటీసీ సోలంకి భీమరావు గారు అదేవిధంగా
మన బాస్త్ర జడ్పీటీసీ రమేష్ అన్న గారు, సుమిత్ గారు, అదేవిధంగా వివిధ పార్టీ కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక అంతేకాకుండా గంగాధర్ అన్న గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు ఈ విధంగా సన్మానం చేయడం జరిగింది.